కొత్తిమీర రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కొత్తిమీర రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, జీలకర్ర 1 టీ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నెయ్యి 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో ఫస్ట్ ఆయిల్ కొద్దిగా వేడిగా అయినాక సో కొంచెం నూనె కొంచెం నెయ్యి వాడుతున్నారు. ఓకే. సో మీరు ఆర్మీలో ఉన్నప్పుడు ఏ ప్లేస్లో వర్క్ చేసేవారండి? నేను కాశ్మీర్ ఆపరేషన్ 3-4 ఆపరేషన్ చేశారా? ఓ లాస్ట్ ఇప్పుడు వచ్చేటప్పుడు 2003లో కార్గిల్ అటెండ్ చేసి వచ్చాను. వావ్, వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అండి. సో ఎలా ఉంటుంది మీకు ఆ వార్ సిచ్యువేషన్లో? అలా చాలా ఆ సిచ్యువేషన్లో ఇప్పుడు మన ప్రాంతంలో ఏ బార్డర్ లేదు, ఇక్కడ తెలియదు. అవును, నార్థన్ సైడ్ అంటే ఆర్మీ వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఉంటుంది, మన వాళ్ళకి ఇక్కడ తెలియదు. అవును, అంటే మనకి ఇక్కడ అసలు అలాంటివి ఏమి చూడరు కదా, ఎప్పుడు ఫైర్ వస్తుంది ఎప్పుడు అని వాళ్ళకు తెలియదు. సో బిర్యానీ ఆకు. సో మీరైతే 3 వార్స్ అటెండ్ అయ్యారనమాట. సో జీడిపప్పు. శ్రీలంక కూడా పీస్ కీపింగ్ ఫోర్స్లో శ్రీలంక కూడా వచ్చాను. ఓ స్పోర్ట్స్ ఎక్కువ ఇంట్రెస్ట్, స్పోర్ట్స్ ఎక్కువ, పిల్లలు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నారు. ఓకే. మ్యారేజ్కి బిఫోర్ అన్ని కాశ్మీర్ బార్డర్లో చాలా ఉండే. ఓకే. కాశ్మీర్ అండ్ రాజస్థాన్, పోఖ్రాన్లో బికానీర్, బాడ్మీర్. ఓ సో ఇదేం జీలకర్ర. ఓకే ఓకే. ఉల్లిపాయ ముక్కలు. సో అయితే పెళ్ళయ్యాక 3 ఇయర్స్కి ఇక్కడికి వచ్చేసారనమాట. సో కొత్తిమీర మనం పేస్ట్లా చేసుకోవాలా లేకపోతే అట్లా ఆకు వేసేసుకోవటమేనా? లేదు, కొత్తిమీర అట్లనే ఆకులాగానే వేసుకోవాలి. ఓకే. పేస్ట్ వేసుకుంటే కలర్ డిఫరెంట్ అయిపోతుంది, గ్రీన్ కలర్లో అయిపోతుంది. ఓకే. జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో మీ ఫ్యామిలీలో మీరు ఒక్కళ్ళేనా అండి ఇట్లా ఆర్మీలో సర్వ్ చేసింది, లేకపోతే మీకు ముందు ఎవరైనా కూడా ఆర్మీలోనే ఉండే? సో ఆయన ఇన్స్పిరేషన్తో మీరు కూడా ఆర్మీకి వెళ్ళారా? ఓకే. బట్ ఇంక మీ బ్రదర్ కూడా ఆర్మీలో ఉంది. మీ బ్రదర్ కూడా ఆర్మీ రిటైర్ అయిపోయారు. ఓ కానీ మీ పిల్లలు ఇంకెవరు ఇంకా అటువైపు వెళ్ళలేదు అనమాట. ఇంట్రెస్ట్ ఉండాలండి ఎవరికన్నా. ట్రై చేశాను కానీ ఇంట్రెస్ట్ లేదు. అంటే ఇవన్నీ పెద్ద ఫోర్స్ చేయకూడదు కదా. అదే అదే వేరే జాబ్స్ స్టడీస్ అంటే మనం ఫోర్స్ చేయొచ్చు, ఇంకా ఇదేంటంటే వాళ్ళ చాయిస్ని బట్టి ఉంటుంది కదా. ఓకే. సో నెక్స్ట్ ఏం వేద్దామండి? కొత్తిమీర. బేసిక్గా ఈ రైస్ ఐటమ్ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు కదా. సో మీరు వంట ఎప్పుడు నేర్చుకున్నారు? పెళ్ళికి ముందు నేర్చుకున్నారా లేకపోతే పెళ్ళి అయ్యాకే? ఆల్మోస్ట్ ఆర్మీ వాళ్ళు అన్నిట్లో ఉంటారు కదా. అవును, అన్నిట్లో ఉంటారు. సింగిల్ గా అక్కడ మనం అడవిలో పోతప్పుడు సింగిల్ గానే పోతాం. కానీ ఇంత వెరైటీస్ ఉంది, కొద్దిగా వేరే డిష్ అట్లా చేసుకుంటాం. ఓకే. సో అలా ఫారెస్ట్లో అలా ఉన్నప్పుడు మీరు కుక్ చేసుకునే వాళ్ళ? ఇండివిజువల్గా కుక్ చేసుకుంటాం. డ్రై రేషన్ ఉంటుంది మా దగ్గర, డ్రై రేషన్ ఉంటే సెల్ఫ్గా కుక్ చేసుకుని తిన్నాం. అప్పుడు ఏం వండుకునేవారు అలా అడవిలోకి వెళ్ళినప్పుడు? అడవిలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఇప్పుడు మనం ఏం లేదు, ఉట్టి మా దగ్గర ఒక డబ్బాల సాల్ట్ ఉంటుంది, మిర్చి ఉంటుంది, వేరే ఏముండదు. ఒక మ్యాచెస్ ఒక బాటిల్ కెరోసిన్ ఉంటుంది. మనకు అడవి జంతు ఏది దొరికితే అది తినాలి. ఓ అంతే. కొద్దిగా సాల్ట్, ఎందుకంటే ఆల్రెడీ రైస్లో మనం యాడ్ చేసుకున్నాను. రైస్లో కొంచెం సాల్ట్ వేసారా? ఆల్రెడీ వేసుకున్నాం. ఓకే ఓకే. మీ మదర్ టంగ్ తెలుగేనా అండి? మదర్ టంగ్ తమిళ్. అదే కొంచెం మీరు మాట్లాడుతుంటే కాస్త పట్టి మాట్లాడండి. మా 4 ఫాదర్స్ ఇక్కడ సెటిల్ అయినరు. మాకు తెలియదు, మా ఫాదర్ అడిగితే మా ఫాదర్ అంటే ఇక్కడనే మేము పుట్టి పెరిగింది. ఇది లేదు. ఇప్పుడు రైస్ యాడ్ చేసుకుంటాం. అది బ్రౌనిష్ వచ్చింది కనుక రైస్ యాడ్. కొత్తిమీరకు సరిపడా వేసుకుంటే మనకు సరిపోతుంది కదా. సో కలిపేస్తారా ఒకసారి? నేను ఎక్కువ నాన్ వెజ్ పికిల్స్ చేస్తుంటాను. ఆర్మీ అయిన గురించి నేర్చుకున్నాను. ఓకే. చికెన్, డ్రై ఫిష్ అన్ని అట్లా పికిల్స్ ఇట్లా రైస్తో పాటు అది ఎక్కువ చేసి పెడతాను కదా, తీసుకెళ్ళిపోతారు ఆఫీస్కి. ఓ నైస్.
సో ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా పుల్వామా అటాక్ జరిగింది కదా, సో అలాంటివి విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? బ్లడ్ అట్లనే ఇదైపోతుంది. ఇక్కడ ఉండవలసింది మాకు ఛాన్స్ మళ్ళీ ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందో ఆర్మీకి పోవాలనిపిస్తుంది. అంటే న్యూస్ అది తీయనియరు, ఇంకా వేరే ఛానల్ పుల్వామా అటాక్ అయినప్పటి నుంచి కంటిన్యూగా న్యూసే చూసుకుంటాం. అవును, అంటే బేసిక్గా అఫ్ కోర్స్ మేము ఇలాగ సర్వ్ చేయకపోయినా అవి చూస్తుంటే మాకే చాలా ఇలా వేరే ఛానల్ పెట్టనియరు, న్యూసే ఉండాలి 24 hours. అండ్ ఇంకా సర్వ్ చేసి వచ్చిన వాళ్ళకి డెఫినెట్గా చాలా పెయిన్ఫుల్గా చాలా కోపంగా ఉంటుంది కదా. అలాంటివి జరగకుండా ఉండాలని మనం ప్రే చేయాలి, అంతే కదా. సో రెడీ అయిపోయిందా మీ రైస్ ఐటమ్? రైస్ రెడీ అయింది మేడం. ఓకే ఓకే, మరి కొత్తిమీర రైస్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కొత్తిమీర రైస్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె, నెయ్యి వేసి బిర్యానీ ఆకు, జీడిపప్పు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కొత్తిమీర, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత అన్నం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, కొత్తిమీర రైస్ రెడీ.